తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్న తరుణంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 21 రోజుల దశాబ్ది వేడుకలు సన్నద్ధమవుతుంది. సమైక్య పాలనలో వెనుకబడ్డ చొప్పదండి అసెంబ్లీ నియోజకవర్గం తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం తర్వాత అభివృద్ధిలో దూసుకుపోతుందంటున్న చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్తో మా ప్రతినిధి శ్రీకాంత్ ఫేస్ టు ఫేస్. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి దశాబ్ది ఉత్సవాలకు ముస్తాబవుతున్న వేళ ఎమ్మెల్యేల పనితీరుపై అమ్మా న్యూస్ ఒక ప్రత్యేక కార్యక్రమం చేపట్టింది. మనతో పాటు చొప్పదండి నియోజకవర్గ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, అంటే మీరు ఏదైతే ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత మీ నియోజకవర్గంలో మీరు చేసిన అభివృద్ధి అలాగే ఇతర కార్యక్రమాలు ఏం చేశారో ఒకసారి చెప్పగలుగుతారు? ఇప్పుడు దశాబ్ది ఉత్సవాలలో ఇలా జరుపుకుంటున్నటువంటి అతి గొప్ప సందర్భంలో శతాబ్ది స్థాయిలో జరగాల్సినటువంటి అభివృద్ధి తెలంగాణలో జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ గారి నేతృత్వంలో సరిగ్గా 2014 కంటే ముందు ఈ ప్రాంతంలో తాగటానికి నీళ్లు కరువు ఉండే, సాగు చేసుకోవడానికి చుక్క నీరు లేక ఈ ప్రాంతం నుంచి వలసలు పోయి దుబాయ్కి, బొంబాయికి, భీవండికి వలసలు పోయి బతికినటువంటి పరిస్థితి ఉండే. అంతేకాకుండా కరెంట్ ఉండకపోయేది, మోటార్లు పేలిపోయేది, ట్రాన్స్ఫారాలు పేలిపోయేది. ఇటువంటి సందర్భంలో మరి రైతుల ఆత్మహత్యలు, చేనేత కార్మికుల ఆకలి చావులు, ఇది 2014 కంటే ముందు ఉన్నటువంటి దయనీయ పరిస్థితి. కానీ గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ గారి నేతృత్వంలో వచ్చంలో చాలామంది ముఖ్యమంత్రులు ఉన్నారు, చాలామందికి అవకాశాలు ఇచ్చినాయి. 65 సంవత్సరాలు పాలించినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఈ ఉన్నటువంటి సమస్యలను ఎక్కడ కూడా పట్టించుకున్నటువంటి పాపాన పోలేదు. అంతేకాకుండా ఈ దశాబ్ది ఉత్సవాలు జరుపుతున్నటువంటి సందర్భంలో దేశము ఇవాళ కేసీఆర్ వైపు చూస్తుంది. 24 గంటల కరెంటు కావచ్చు, నీళ్లు కావచ్చు, రైతు బంధు కావచ్చు, దళిత బంధు కావచ్చు, మరి కళ్యాణ లక్ష్మి కావచ్చు, ఇలాంటి పథకాలు మా రాష్ట్రాలకు కూడా వస్తే బాగుంటుంది. తెలంగాణ ఎంతైతే బాగుపడ్డదో అదే రీతిన మా రాష్ట్రాలు కూడా దేశానికి ఒక ఆదర్శవంతంగా ఉండే విధంగా ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని 9 సంవత్సరాలలోనే అద్భుతంగా తీర్చిదిద్దడం జరిగింది. ఇదే సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి గారు, నేను ఒక సామాన్య కార్యకర్తను, ఒక గొప్ప ఎమ్మెల్యేగా ఇక్కడ ఈ చొప్పదండి కాన్స్టిట్యున్సీకి అవకాశం ఇవ్వడం జరిగింది. కేసీఆర్ గారు మళ్ళీ టికెట్ నాకే వస్తుంది, అంతేకాకుండా బ్రహ్మాండమైనటువంటి మెజార్టీతో, పోయినసారి కంటే బ్రహ్మాండమైనటువంటి మెజార్టీతో గెలుస్తా. ఎన్నికలు వచ్చినప్పుడు ఏం జరుగుతుంటుంది అంటే ఇలాంటి అబద్ధపు అసత్యపు ప్రచారాలను చేసి పార్టీని డిస్టర్బ్ చేసేటువంటి కొంతమంది వాళ్ళు ఉంటారు. ఇంకా మీరు అన్నటువంటి మాట కూడా బయట ఎవరెవరో మాట్లాడుతుంటారు. ఇవన్నీ అనుమానాలను క్రియేట్ చేస్తూ ఉంటారు. కనుక వాటిని నమ్మాల్సిన అవసరం లేదు. బ్రహ్మాండంగా ప్రజల దీవెనలతో, కేసీఆర్ గారి దీవెనతో మళ్ళీ బ్రహ్మాండమైన మెజారిటీతో గెలుస్తా, మీరే చూస్తారు. థ్యాంక్ యూ. మొత్తానికి నేను ప్రతి నిత్యం కూడా తాను నియోజకవర్గంలో పర్యటిస్తూ అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ కేసీఆర్ ప్రభుత్వం అధికారం అంటే మూడోసారి కూడా అధికారం చేపట్టే దిశగా కూడా తన వంతుగా నేను ప్రతి నిత్యం ప్రజల్లో పర్యటిస్తున్నానని చెప్పి కూడా చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ అరుణ్తో శ్రీకాంత్, అమ్మా న్యూస్, చొప్పదండి నియోజకవర్గం నుంచి.